ఇక రైతు సమస్యలపై అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కాంగ్రెస్ చేతకానితనంతో రైతులు నాశనమయ్యారన్న హరీష్ రావు కామెంట్స్ పై ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం రేవంత్ రైతు రుణమాఫీ చేశారని కౌంటర్ ఇచ్చారు. ఇవాళ వరద నష్టం వల్ల సాగర్ పరివాహక ప్రాంతంలో 60,000 ఎకరాలు పోయింది. ఖమ్మంలో కాంగ్రెస్ యొక్క నిర్వాహకం వల్ల ఇంకో 1,00,000 ఎకరాలు పోయినట్టుగా ప్రాథమిక అంచనా. ఎన్యూమరేషన్ చేయండి. ఇది ఇప్పుడు మీరు నీళ్ళు ఇచ్చినా మీరు ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇప్పటికీ 22 రోజులు అయింది. ఎన్ని రోజుల్లో ఇస్తారో స్పష్టత కూడా లేదు. ఇప్పుడు ఇచ్చినా చేతికి రావు. ఈ పొలాలు అయితే ఇది చేతికి కూడా రాదు. మళ్ళా ఇప్పుడు నీళ్ళు ఇచ్చినా ఇది ఆల్రెడీ అయిపోయింది. ఈ పొలం నీళ్ళు ఇచ్చినా ఈ పొలం మళ్ళీ చేతికి రాదు. ఇది ఎవరి పొరపాటు? కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. దీనికి రైతులకు ఎందుకు శిక్ష పడాలి? వరద నష్టంతో ఏ రకంగా అయితే రైతులు నష్టపోయినారో వారికి ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం వల్ల నీళ్లు ఇవ్వకపోవడం వల్ల ఎండిపోయిన పొలాలను కూడా ఎన్యూమరేషన్ చేయాలి. వీరికి కూడా వారితో పాటు సమానంగా సహాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. 27 రోజులనే 18,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంత సాహసోపేత నిర్ణయం తీసుకోలేదు. మా తెలంగాణ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకకాలం రుణమాఫీ చేస్తే మరి హరీష్ రావు ఏడబండుకుంటూ 50 రోజులు ఇస్తున్నాడు. మళ్ళీ కొత్తగా డ్రామారావు నేను రాజధాని చేస్తా అని చెప్పి చిల్లర మల్లర రాజకీయాలు. అంటే తెలంగాణలో మేము ఇంకా బతుకున్నామని చెప్పుకోవడానికి చర్చల శవం లేకున్నారు. ఇంకా మేము లేచి మాట్లాడతాం, మేము లేచి లైవ్లో ఉన్నాం. ఇంకా తెలంగాణ ప్రజలు చీకొట్టే కదా ఇంట్లో కూర్చోబెట్టిన తెలంగాణ ప్రజలకు అక్కడిచ్చే ఆలోచన చెప్పండి. ఒక రకంగా మీ నాయన రైతులను మించిండు. మీ బావ కల్తీ పాలతోటి ఇలా విజయ డైరీని మదర్ డైరీని పూర్తిగా అప్పుల